హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒకప్పుడు 15 ఏళ్ళు రాగానే పెళ్లిళ్ళు చేయడమే వాళ్ళ ఆనవాయితీగా ఉండేది ఆ గూడెల్లో. కానీ ఆ గూడెల్లో యువతులు విశాఖపట్నంలోని కాలేజీల్లోనూ పాలిటెక్నిక్ కు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం చదువుకుంటున్నారు. దీనికి ఆర్థిక వికాసమే వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళింది. ప్రకృతి సాగుతో ఈ ప్రగతిని వారు అందుకున్నారు. గిరిజన రైతులు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో 30 గూడెలు సాధించిన అద్భుతమైన విజయం ఇది. యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అంటే ARTS అనే స్వచ్ఛంద సంస్థ ప్రకృతి సాగు అంటే పూర్తిగా మట్టిలోని సహజ పోషకాలు నమ్మి చేసే వ్యవసాయం. ఓ పంట కింద అంతర్ పంటలు వేస్తూ అవి పరస్పర పోషకాలుగా మారేలా చూస్తారు. ఇందులో ఈ సంస్థ వారు ఒకప్పుడు ఫిబ్రవరి నుండి ఆగస్టు దాకా ఖాళీగా ఉండే పంట పొలాల్లో వంగ, బీర, సొర తదితర కూరగాయలు వీరు వేయించారు వాళ్ళ చేత. ఈ సంస్థ ఖరీఫ్ సీజన్లోనూ వాటిలో కొన్నింటిని అంతర్ సాగు కింద చేయించారు వారి చేత. అలా కొందరు రైతులు ఎకరం పొలంలో 25 పంటలను కూడా వేస్తున్నారు కొంతమంది రైతులు. ఈ కొత్త సాగు విధానంతో ప్రతి రైతు ఒక ఎకరంకి 3 లక్షల దాకా రాబడి అనేది పొందుతున్నారు. ఏమిటంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు అన్నారు. కష్టపడి సంవత్సరానికి అన్ని పంటలు పండించడం అంటే 365 రోజులు వాళ్ళు ఉద్యోగం చేసినట్టే, ఖాళీ అనేది ఉండదన్నమాట. ఒక పంట తర్వాత పంట వేయడం, దాన్ని చూసుకోవడం, అలా చేయడం, మార్కెటింగ్ చేయడం, వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చారు ఆ గూడెలందరూ వారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే దేశం అంతా ఇలా అభివృద్ధి చెందితేనే అందరూ ప్రతి ఒక్కరూ చదువుకుంటారు. విద్య అనేది మన రాష్ట్రం కూడా విద్యలో నెంబర్ 1 స్థానంలోకి వెళుతుంది. ప్రకృతి మాత కూడా కాస్త కరుణించి వాళ్ళ మీద జాలి చూపాలి. ఎందుకంటే పంట నష్టాలు రాకుండా రైతులందరూ సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది. మనందరం కూడా వారికి మంచి కలగాలని కోరుకుంటూ రైతులందరికీ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.